వార్ ఎఫెక్ట్ మొత్తం వంటకాలపై పడింది. గ్యాస్ కొరతతో తిరుపతిలో హోటల్స్ మూతపడగా ఇంట్లో కూడా మెనూ మార్చాల్సి వస్తుందని చెప్తున్నారు మహిళలు. ప్రభుత్వాలు ఎలాంటి ఇబ్బందులు లేదని చెప్తున్నప్పటికీ గ్రౌండ్ లెవెల్లో ఆ పరిస్థితి లేదని చెప్తున్నారు. తమకు గ్యాస్ అనుకున్నంత స్థాయిలో దొరకడం లేదని వాపోతున్నారు. ప్రభుత్వాలు ఈ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కొద్దిమంది అవసరం లేకపోయినా సిలిండర్లను బుక్ చేసుకుంటున్నారని, దానివల్ల కృత్రిమ కొరత ఏర్పడుతుందని చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కార్తీక్ తిరుపతి నుండి అందిస్తారు. ప్రస్తుతం గ్యాస్ కష్టాలు అనేది కూడా ఎక్కడ చూడు కనబడుతూ ఉంది. దేశంలో ఏ మూలకు వెళ్ళినా కూడా ఇటు కమర్షియల్ గ్యాస్ కావచ్చు, ఇంట్లో వాడేటువంటి గ్యాస్ కావచ్చు, చాలా రకాల ఇబ్బందులు అయితే ప్రజలందరూ కూడా ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం తిరుపతిలో ఉన్నటువంటి ఓ పార్క్లో ఉన్నాం. మున్సిపల్ పార్క్లో ఉదయాన్నే చాలామంది కూడా ఇక్కడ వాకింగ్ చేస్తూ ఉన్నారు. అయితే దీనికంటే ఎక్కువగా కూడా ఏదైతే గ్యాస్ కోసం డీలర్ల వద్ద కావచ్చు, గ్యాస్ డిపోల వద్ద కావచ్చు, ఇదే రకమైనటువంటి పరిస్థితి కూడా అక్కడ కూడా ఉంది. చాలామంది మనతో మాట్లాడడానికి వాకర్స్ కూడా ఏదైతే గ్యాస్ కష్టాలు అనగానే చాలామంది ఇక్కడికి రావడం కూడా జరిగింది. సో ఒక్కసారిగా కూడా అసలు ఏం జరుగుతుంది ఏంటనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి వారితో కూడా మనం మాట్లాడించేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. అంటే చెప్పండి, అంటే ఏంటి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది కూడా ఫేస్ చేస్తున్నారు గ్యాస్కి సంబంధించి గత కొద్ది రోజులుగా? ఇప్పుడు యుద్ధం అయితే జరుగుతుంది, కానీ సిలిండర్ కష్టాలు వచ్చిన తర్వాతే అసలు యుద్ధం ఏందనేది సామాన్య ప్రజలకు కూడా అర్థమవుతోంది. ఎందుకంటే పేపర్లో ప్రకటనలు, టీవీలో ప్రకటనలు, అసలు ఇండియాలో సిలిండర్ల సమస్య లేదు, గ్యాస్ సమస్య లేదు, పెట్రోల్ సమస్య లేదు, అన్నీ ఏ ఇబ్బంది లేదు, హ్యాపీగా 2 మాసాలకు సరిపడా ఉంది అనేసి ప్రభుత్వం వైపు నుంచి, అధికారుల వైపు నుంచి ప్రకటనలు అయితే చూస్తున్నాం. కానీ సామాన్య ప్రజలైతే ఏం చేస్తున్నారంటే సిలిండర్లు బుక్ చేసుకుంటే 60 రోజులైనా కూడా ఇప్పటివరకు సిలిండర్ ఇవ్వడం లేదు. ఇంట్లో వాళ్ళు ఎలా వంట చేయాలి, మళ్ళీ పాతకాలానికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. కట్టెల పొయ్యిలు లేదా కరెంటు స్టవ్లు వాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అసలు గ్యాస్ ఏజెన్సీలు కానీ ఇట్లా గ్యాస్ బాయ్స్ కానీ ఎవరికి కూడా అసలు సిలిండర్ ఎప్పుడు వస్తుంది అంటే ఎవడో ఏం చెప్పలేని పరిస్థితి, ఎవడో అసలు అందుబాటులో లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. అసలు లోపల కష్టాలు, ప్రజలు పడుతున్న కష్టాలు అయితే చాలా తీవ్రతరంగా ఉన్నాయి. దీన్ని ప్రభుత్వాలు మళ్ళీ ఎలా సాల్వ్ చేస్తాయనేది కూడా అర్థం కాని పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అంటే అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ చాలా మంది కూడా ఉన్నారు. అంటే ఉదయాన్నే ఇక్కడ వాకింగ్ చేస్తున్నారు, కొద్దిసేపటి తర్వాత గ్యాస్ ఏజెన్సీల వద్ద కూడా వాకింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కూడా ఏర్పడింది. ఏంటి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది కూడా గ్యాస్కి సంబంధించి ఫేస్ చేస్తున్నారు? మనం అనుకున్నంత క్రిటికల్గా అయితే పొజిషన్స్ లేవు. జనాలు తొందరపడి ఉన్న సిలిండర్లు ఉన్నా కూడా ర్యాపిడ్గా ఏమైపోతుందని బలవంతంగా చేయడం వల్ల ఈ కృత్రిమ కొరత వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఓపిక పడితే నిన్న కూడా ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఏదో ఇచ్చింది, కమర్షియల్ కూడా ఎల్లుండి నుంచి రిలీజ్ చేస్తున్నామని. ఏది వచ్చినా ఇది మన చేతుల్లో విషయం అయితే కాదు. దీనిని ఎత్తి చూపించే ప్రభుత్వాలు చేయగలిగిన విషయం అయితే కాదు. అందువల్ల ప్రజలు కూడా ఓపికగా ఉండి జరిగే వాటిని మనం కూడా దానికి తగ్గట్టుగా మనము దాన్ని అన్వయించుకొని కొంచెం పొదుపు చేసుకొని కొంచెం తగ్గించుకొని చేసుకోవాలి. తప్పితే ప్రభుత్వాల మీద పెడితే ప్రతి ఒక్కటి ప్రభుత్వం చేయలేదు. ఇంటర్నేషనల్ ఇష్యూస్ని ప్రజలు కూడా మనం అన్వయించుకొని దానికి తగ్గట్టుగా మనం కూడా చేసుకోవాలని నా అభిప్రాయం. ఏం చెప్తారు సార్? అంటే గ్యాస్కి సంబంధించి సో ప్రభుత్వాలకు సంబంధం లేదని చెప్పి కూడా ఆయన చెప్తూ వస్తున్నారు. అయితే చాలా రకాల పరిస్థితులు అయితే గ్రామాల్లోకి వెళ్తే మరి దారుణంగా ఉంది అక్కడ సిచ్యువేషన్స్. ఇప్పటికే కట్టెల పొయ్యిలు వాడుతూ ఉన్నారు. సో తిరిగి ఒక 50 ఏళ్ల క్రితం వెనకాల నాటి పరిస్థితులు గ్రామాల్లో కనబడుతున్నాయి ఇప్పుడు ఆల్రెడీ. ఆ పరిస్థితి రాదని మేము అనుకుంటా ఉంటాము. దయవుంచి ఆ పరిస్థితి రాకూడదని దేవుని కూడా మేము కూడా కోరుకుంటా ఉంటాము. ప్రజలు ఒక దాని సుఖానికి అలవాటు పడి మళ్ళీ కష్టాలకు వెనక్కి పోవాలంటే చాలా ఇబ్బంది పాలవుతారు. గవర్నమెంట్ ఏమో ఇప్పుడు ప్రస్తుతానికి అన్ని బాగానే ఉంది, అన్ని సప్లై బాగానే ఉంది, స్టోరేజ్ ఉంది, మీరు టెన్షన్ పడొద్దని అని అంటున్నారు. చెప్పడానికి ఇక్కడికి చాలా వ్యత్యాసం ఉంది. మధ్యలో ఇది డీలర్లు చేస్తున్నారో మరి బాయ్స్ చేస్తున్నారో, దీనికైనా అపోజ్ లాంటిది ఏమైనా కొంచెం దుష్ప్రచారం చేసే జనాల్లో కొంచెం భయాందోళన కల్పించేటట్టుగా ఉంది. కానీ నిజంగా మాత్రం అంత ఒత్తిడి మాత్రం లేదు. అయినా జనం కూడా అన్నిటికీ సంసిద్ధంగా ఉండాలని నేను కోరుకుంటా ఉంటాను. అంటే చాలా వరకు కూడా సంసిద్ధంగా ఉండాలనేటువంటి మాటలు అయితే వినపడుతుంది. ఇక్కడ చాలా మంది కూడా ఉన్నారు. అంటే రకరకాల ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. అంటే చాలా వరకు కూడా అంటే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత ఉండడం కారణంగా ఇప్పటికే తిరుపతిలో చాలా హోటళ్ళు మూతపడ్డాయి. మామూలుగా మీరు ఇంట్లోతో పాటు బయట కూడా తినాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడున్న కాలంలో. సో బయట ఎలా ఉంది పరిస్థితి? ఏమైనా తినేటువంటి పరిస్థితి హోటల్స్ ఉన్నాయా? పెద్ద హోటళ్ళు కూడా మూసేసి ఏం లేకుండా ఉంది. చిన్న హోటల్ వాళ్ళు అయితే ఆ గ్యాస్ లేక ఈదల్లో వెళుతూ అంటే మీకు తినడానికి అక్కడ అవకాశం ఉంటుందా? అంటే ఉన్నాయా? లేనే లేదు, గ్యాస్ సిలిండర్ లేదని మూసేస్తున్నారు.
మూసేసి పెద్ద హోటళ్ళు మూస్తున్నారు, చిన్న హోటళ్ళు చిన్నవి అవి మూసేస్తున్నారు. కట్టెల మీద వండుదామంటే కట్టెలు రూపాయి నుండి ఇప్పుడు 15 రూపాయలు చేశాడు, కట్టెలు కొనలేకపోతున్నారు. అది కష్టాలు లేకుండా ఇప్పుడు ఏమంటే ఆడవాళ్ళు మీరు గ్యాస్ తెచ్చే ఒక్క పూట అన్ని కూరలు లేకుండా ఒక పూట కూర చేసుకుందామని ఇంట్లో వాళ్ళు కూడా డిసైడ్ అయిపోతుంది. కొద్ది రోజులు గ్యాస్ లేకపోతే ఇంట్లో మనకు తిండి కూడా లేదు. కానీ ఇదంతా దీన్ని చూసుకొని బ్లాక్లో కూడా కొంతమంది 5 నెలలకు సిలిండర్ తీసుకున్నారు, ఇద్దరు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే 2 సిలిండర్లో 2 తెచ్చిపెట్టుకునేస్తున్నారు. ఇంకేదన్నా ఉంటుంది అట్లా చాలా మంది ఇది చేసుకుంటున్నారు. చాలా మంది మహిళలు కూడా ఉన్నారు, వారితో కూడా మనం మాట్లాడదాం. ఏంటి మేడం, అంటే ఇంట్లో మెనూని ఏమైనా తగ్గించారా మీరు కూడా? అంటే గ్యాస్ దొరకపోవడం వల్ల వంటలు తగ్గించారా, కూరలన్నీ? మనము గ్యాస్ ఇప్పుడు అంటే వంటలు ఎక్కువ చేసుకునే వాళ్ళకు కూడా ఇప్పుడు భయపడి సిలిండర్ మనకి లేదు అని, ఇంకా కాస్ట్ ఎక్కువైపోయింది. ఇప్పుడు బుక్ చేస్తే 20 రోజులైనా, ఎందుకంటే ఇప్పుడు పెంపు అంటే ఎక్కువ రేటు పెట్టుకొని అమ్ముకోవాలనే దీక్షతోనే మనకేం తెలియదు. కానీ సిలిండర్లు డెలివరీ కావట్లేదు. సిలిండర్ బాయ్కి ఫోన్ చేస్తే మేడం మాకు ఓటీపీ వచ్చేసింది, ఎప్పుడు 10 రోజుల ముందు వచ్చింది, మాకేం ఓటీపీ వచ్చింది సిలిండర్ రాలేదని అడిగితే మేడం ఇంకా 10 రోజులు పడుతుంది మేడం అంటున్నారు. అంటే ఎట్లా మీరు రేట్లు పెంచాక మీరు డోర్ డెలివరీ చేస్తున్నారా? సో ఇక్కడ దీనికి సంబంధించే ప్రస్తుతం ఇక్కడ ఒక ర్యాలీ అనేది కూడా నిర్వహిస్తున్నారు, ఒక శాంతి ర్యాలీ అనేది కూడా నిర్వహిస్తున్నారు. ఎందుకంటే యుద్ధం ఆగాలి, ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పరిస్థితులు ఉన్నటువంటి భాగంగానే ఇక్కడ ర్యాలీ అనేది కూడా మరి కాసేపట్లోనే నిర్వహించిపోతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కొద్దిమంది చాలా యంగ్ పర్సన్స్ కూడా వాకింగ్ చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, వారితో కూడా మనం మాట్లాడదాం. అంటే ఏంటి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? ఇంట్లో మీ వైఫ్ కానీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అడుగుతున్నారా గ్యాస్ తీసుకురావాలని? డెఫినెట్గా ప్రస్తుతానికి అయితే ప్రాబ్లం అయితే ఫేస్ చేయడం లేదు, బట్ ప్రజల్లో అయితే ఈ భయాందోళన అయితే ఉంది. సో గవర్నమెంట్ షుడ్ ఫోర్కాస్ట్ ద థింగ్స్. ముందుగా ఈ ఫ్యూచర్ వాల్యూస్ని ఎస్టిమేట్ చేసి గవర్నమెంట్ అనేది ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాము. అండ్ ఐటీలో వర్క్ చేసే వాళ్ళు కూడా వాళ్ళ పీజీస్ని ఖాళీ చేసి ఇండ్లకి వచ్చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అందుకే పెద్ద ఎత్తున తిరుపతిలో శాంతి సందేశాన్ని ఇవ్వడానికే, శాంతి నెలకొల్పాలనేటువంటి ఉద్దేశంతోనే యుద్ధం వద్దు అంటూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ క్యాండిల్ ర్యాలీ అనేది కూడా ప్రస్తుతం తిరుపతిలో నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం తిరుపతిలో ఉన్నటువంటి చాలా మంది గ్యాస్ రాక ఇబ్బందులు పడుతున్నటువంటి వారు కావచ్చు, చాలా మంది మేధావులు కావచ్చు, ఇలాంటి సలహాలు అనేది కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ చంద్రశేఖర్, కార్తికేయ టీవీ, తిరుపతి.